ముందుగా మేడం మీరు మాట్లాడతారా? మణిమాల మేడం మాట్లాడతారా? ఓకే. ముందుగా మన గురువు గారైనటువంటి పత్రి మాస్టర్ గారికి జన్మలు తగ్గించుకొని కర్మలు తగ్గించుకోవడానికి సులువైనటువంటి మార్గాన్ని చూపినటువంటి మన వంశీ మాస్టర్ గారికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని నేర్పినటువంటి మాస్టర్స్కు, ఈ అవకాశం ఇచ్చినటువంటి మణిమాల మేడంకు, అరుణ మేడంకు అందరికీ కూడాను ధన్యవాదాలు. వైష్ణోదేవి గ్రూప్ నుంచి చెప్పుకుంటున్నానండి. పరమాత్ముడు ఏది పలికిస్తే అది చెప్పడానికి, దాని ద్వారా జ్ఞానాన్ని మనం అందరం స్వీకరించడానికి నేను ఈ యొక్క విషయాన్ని తెలుపబోతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము శివుని విష్ణు రూపమైనటువంటి 108 అంటారు, ఇంకా ఎన్నో అవతారాలు అంటారు, అవన్నీ తెలుసుకున్నాము. ఈరోజు విష్ణు రూపమైన శివరూపమైనటువంటి అవతారాలలో కొన్ని తెలుసుకుందాం మాస్టర్స్. 700 అవతారాలు ఉన్నాయి అంటారు, ఇంకా పైనే ఉన్నాయి అంటారు. ఎందుకంటారంటే యతి రూపంలో, గురువుల రూపములో, మన గురు పరంపర అంతా కూడాను ఇందులో నుండే వచ్చిందనమాట. అంటే వారి యొక్క రూపాలన్నీ కూడాను మహాశివుని యొక్క రూపాలుగానే మనము తెలుసుకున్నాము. గురువులంటేనే ఆది గురువైనటువంటి పరమేశ్వరుల వారు మనకు గుర్తు వస్తారు. అందువల్ల ఈ యొక్క గురు పరంపర అంతా కూడాను పరమేశ్వరుని అంశలే అని మనము తెలుసుకున్నాం అన్నమాట. అందుకనే 700కు పైగా ఉన్నాయి ఈ యొక్క అవతారాలు అన్నటువంటిది మనము తెలుసుకున్నాము. ఇకపోతే అందులో 700లో ముఖ్యమైనటివి 19 అవతారాలు అంటారనమాట. ఈ 19 అవతారాలు కూడాను మనకు జ్ఞానాన్ని తెలపడానికి, మనకు మంచి మార్గాన్ని చూపడానికి కూడాను ఈ యొక్క అవతారాలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి మాస్టర్స్. ఈ అవతారము చెడును నాశనం చేయడము, అవతారాలన్నీ చెడును నాశనం చేయుటకు, జీవితాన్ని సులభతరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది ఇందులో మనకు ఉంటుంది మాస్టర్స్. అది తెలపడమే ఈ యొక్క ఉద్దేశము. అన్ని అవతారాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది, కొద్దిగా తెలుసుకుందాం మనము. శివుని అవతారాలు 19 ముఖ్యమైనవి అన్నమాట. 10 అంటారు ముఖ్యమైనవి, అందులో 19 మనం తీసుకుందాము. ఈ 19 అవతారాల్లో కూడాను పిప్పలాద అవతారము, తర్వాత రెండవది నంది అవతారము, మూడవది వీరభద్ర అవతారము, నాలుగవది వచ్చేసి భైరవ అవతారము, 5 అశ్వత్థామ అవతారము, 6 శరభ అవతారము, 7 గృహపతి అంటారనమాట, 7 గృహపతి అవతారము, 8 దుర్వాస అవతారము, 9 హనుమాన్ అవతారము, 10 వృషభ అవతారము, 11 యతినాథ్ అవతారము, 12 కృష్ణదాస్ అవతారము, కృష్ణ దర్శన్ అవతారం, తర్వాత సురేశ్వర, కిరీట, ఇలా రకరకాలు అవతారాలు. ఇకపోతే సుందర అవతారము, బ్రహ్మచారి అవతారము, యక్షేశ్వర అవతారము, 19 అవతారాలు ఉన్నాయన్నమాట. అంటే ముఖ్యమైనవి ఉన్నాయి, దండిగానే ఉన్నాయి. అందులో మనము కొన్ని ముఖ్యమైనవి తెలుసుకొని ఆ అవతారాలు ఎందుకు వచ్చాయి, ఆ అవతారం ద్వారా మనము ఏది సాధించాలి అనేటటువంటిది, ఏది నేర్చుకోవాలి అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది పిప్లాద అవతారం. అందరూ వినే ఉన్నాము. ఎందువల్ల అంటే 108 ఋషుల యొక్క క్లాసులు విన్నప్పుడు ఇది కూడా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను మాస్టర్.
ఇందులో ఈ పిప్లాద అవతారము దధీచి మహర్షి యొక్క కుమారుడు అన్నమాట. దధీచి మహర్షి అంటే మనకు తెలుసు కదా, దేవదానవుల యుద్ధంలో తన యొక్క ఎముకలతో ఆయుధాన్ని తయారు చేస్తేనే దాని ద్వారా ఆయనకు అంటే ఆ రాక్షసుణ్ణి చంపడానికి అవకాశం ఉంటుందని అడగగానే తను శరీరాన్ని చాలించి తన ఎముకలనంతటినీ కూడాను దేవతలకు ఇచ్చేస్తాడనమాట. ఆ ఎముకల ద్వారా ఒక ఆయుధాన్ని తయారు చేసుకొని ఆ ఆయుధము ద్వారా అక్కడ ఉన్నటువంటి శత్రువుని జయించడానికి, అంటే ఇక్కడ మనము స్టోరీ కంటే ముఖ్యం అందులో ఏం నేర్చుకుంటున్నాము అనేటటువంటిది తెలుసుకుంటున్నాం అనమాట. అంతటి సేవ, దయా, కరుణ, అంటే ఎవరు కూడాను ఒకళ్ళ కొరకు ప్రాణాలు ఇచ్చేసి త్యాగం చేసి ఆ ప్రాణాలను ఇంకొకళ్ళకు ఉపయోగపడుతుంది అని ఉద్దేశముతో తనంతకు తానుగా సహస్రారము గుండా తన యొక్క శరీరాన్ని చాలించి ఆ ఎముకలను ఇస్తారనమాట. ఈ దధీచి మహర్షి చాలా గొప్ప వ్యక్తి. ఈయన కుమారుడే పిప్లాద మహర్షి. ఈ యొక్క దధీచి మహర్షి ఈ పిప్లాద మహర్షి పుట్టక ముందుగానే తను ఇదికి వెళ్ళిపోతాడు అనమాట, తపోవనానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన పుట్టక ముందుగానే ఈయన చనిపోతాడు అనమాట. ఎందువల్ల అంటే దేవతలు కోరగానే. అలా ఉన్నప్పుడు ఈ పిప్లాద మహర్షికి తెలుస్తుందన్నమాట, శని మహాత్ముడి ద్వారా, అంటే ఈ తండ్రి చనిపోవడానికి దేవతలే ముఖ్య కారణము అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని వారిపైన ఈయన శత్రుత్వాన్ని పెంచుకొని, అంటే ఇది శని మహాత్ముని ద్వారానే జరిగింది అన్న విషయాన్ని తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్నప్పుడు ఆయన మీద ఈయన అంటే తన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా ఆ శని మహాత్ముని అణగదొక్కించడానికి తయారవుతాడంట. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎటువంటి కష్టాలు వచ్చినా కూడాను ధైర్యముతో మనము ముందుకు సాగాలని, మన పైన ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడాను ఆ చెడు ప్రభావాన్ని ధైర్యముతో తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడము అనేటటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట ఈ యొక్క పిప్లాద మహర్షి ద్వారా. ఆ శని ప్రభావాన్ని కూడాను తొలగించుకొని ముందుకు నడవచ్చు. ఎలాగనేటటువంటిది మనకు పిప్లాద మహర్షి ఈ దీంట్లో నేర్పారనమాట. అంటే మనం ధైర్యంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలిపారు. ఇకపోతే అంటే ఎవరికైనా ఏదైనా చెడు జరుగుతూ ఉన్నప్పుడు, కర్మలు ఉన్నప్పుడు వాళ్ళు ఈ పిప్లాద మహర్షి యొక్క ధ్యానం చేసుకుంటే వాళ్లకు ఈ యొక్క కర్మలన్నీ తొలగిపోతాయి అన్నటువంటిది ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. ఇక రెండవ అవతారం అనమాట. రెండవ అవతారము నంది అవతారం అనమాట. ఈ నంది అవతారం అనేది మనకందరికి తెలుసు. ఎప్పుడు ఇక్కడ ఆయన ఎలా అవతరించాడు అనేటటువంటిది. అందుకనే పశుపతినాథ్ అని కూడా అంటాం మనం. అంటే పశుపతి అంటే పశువులకు మాత్రమే అధిపతి కాదు, మనకు కూడా అధిపతి అనమాట. మనం కూడా మన ఇంద్రియాలన్నీ పశువులు అంటే మన ఇంద్రియాలు అనమాట. ఇంద్రియాలన్నింటినీ కూడా మన చేతిలో ఉంచుకొని మనం ముందుకు నడపడానికి ఆ పరమాత్ముడు మనలో ఉండి ఈ యొక్క నంది అవతారంలో మనకు సహాయపడుతూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా కానీ మనలో ఆ పరమాత్ముడు ఉన్నాడని ఎలాంటి విషయానికైనా కూడాను మనము అంటే జంతు ప్రవృత్తి నుండి గత జన్మలలో జంతు జన్మ తీసుకున్నప్పుడు అక్కడ చేసినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో అవన్నీ కూడాను ఎలా తొలగించుకోవాలి, ఆ జ్ఞానం నేర్చుకొని ఇక మళ్ళీ మానవ జన్మ వచ్చిన తర్వాత అటువంటి దుష్కర్మలు చేయకుండా మంచి మార్గంలో నడవడానికి మనకు ఈ నంది అవతారం అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ప్రేమతో ఉండడము, ప్రేమను అంటే ప్రతి దాని మీద ప్రేమతో ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారనమాట. ఈ అవతారంలో మనము ప్రేమ అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మాస్టర్స్. ఇంకేమనుకోవాలి, ఈ గతంలో మనం ఏదైనా మనకు ఉంటే అంటే పశుత్వంగా మనం అంటాం చూడండి, వీడెవరు పశువులాగా ప్రవర్తిస్తున్నాడు అంటారనమాట.
అలాంటి ప్రవర్తనలు ఉన్నప్పుడు మనము ఈ యొక్క నందీశ్వరుని యొక్క ధ్యానం ఆయన ఆవాహన చేసుకొని ధ్యానం చేయడం ద్వారా అటువంటి లక్షణాలు పోయి సహజమైనటువంటి మానవ లక్షణాలు ప్రేమతత్వము మనకు వస్తుందని ఇందులో మనము తెలుసుకోవాలన్నమాట. ఇది మనకు తెలిసినటువంటి ఒక నంది అవతారం, అందరికీ తెలిసిన అవతారమే. ఇకపోతే మూడవ అవతారం వచ్చేసి ఏమొచ్చిందంటే వీరభద్ర అవతారం. మనకు తెలుసు వీరభద్ర అవతారం అంటే దాక్షాయినిగా ఎవరైతే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె దాక్షాయిని సతీదేవిని ఈశ్వరుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ యజ్ఞము అవన్నీ మనం విన్న కథలే. అటువంటప్పుడు లోకం కళ్యాణం కొరకు అమ్మ శరీర త్యాగం చేసినప్పుడు వీరభద్రుని అవతారంగా శివుని యొక్క అంశ ఒక వెంట్రుకనే వీరభద్రుని అవతారంగా దాల్చి అక్కడ అహంకారము నేనే గొప్ప నేనే ఉండాలి అనేటటువంటి ఆ గుణాలన్నింటినీ తొలగించి సత్ప్రవర్తనలో ఉండే విధంగా మార్చడానికి మనకు ఈ యొక్క వీరభద్ర అవతారము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. అంటే అజ్ఞానంతో చేసేటటువంటి ఈ దుష్కర్మలనన్నింటినీ కూడాను చెయ్యకుండా ఆగామి కర్మలు రాకుండా ఈ యొక్క వీరభద్ర అవతారము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. అందరికీ తెలిసిన విషయమే. చాలా కోపంగా ఉంటాడు. అంత కోపంగా ఉండడం బట్టే ఆ యొక్క దక్షిణిని గర్వాన్ని అణచడము, అక్కడ ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని అంతటిని ఆటంకపరిచి దాన్ని వినాశనము చేయడం ద్వారా ఆ యజ్ఞము నిలిచిపోవడము అనేటటువంటిది మనకు అమ్మ ద్వారా నిలిచిపోయింది. కానీ అమ్మ ఇలా అయింది అన్న విషయం తెలిసిన తర్వాత శివుడు అక్కడ రాకుండా తన అంశ వీరభద్ర అవతారాన్ని అక్కడికి రావడము, అక్కడ ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క అవతారము. ఇది మనము తెలుసుకోవాలన్నమాట. అందరూ ఒకటే, నేను కాదు, అందరూ బాగుండాలి అన్న తత్వం ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడే మనము మహాశివులం కాగలము. అంతేకాని దక్షిణిలాగా నేనే గొప్పగా ఉండాలి, నేనే పాలకుడుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రానివ్వకూడదు అని చెప్పి ఇక్కడ మనకు వీరభద్ర అవతారము ద్వారా తెలుస్తుంది అనమాట. ఇకపోతే నాలుగవది భైరవ అవతారం. భైరవ అవతారము అనేటటువంటిది కూడాను చాలా గొప్ప అవతారం అండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు వీళ్ళల్లో ఎవరి అధిపతులు అంటే ఎవరు గొప్ప అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అంటే అరుణాచలము అని అంటే మనం అగ్నిలింగంగా ఉద్భవించిన విషయం మనకు తెలుసు అనమాట. ఇలా ఈశ్వరుడు గొప్పవాడు అని తెలుసుకోవడానికి నా ఆది అంతాలను తెలుసుకోండి అని చెప్పినప్పుడు బ్రహ్మ ఎప్పుడైతే అబద్ధం చెప్తాడో అప్పుడు ఆ బ్రహ్మ తలను నరికేస్తాడనమాట. నరికినప్పుడు ఆ నరకడానికి వచ్చినటువంటి అవతారమే భైరవ అవతారము. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే సత్యముతో ఉండాలి. ఎప్పుడు కూడాను మనం ముందుకు సాగాలంటే సత్య మార్గంలో వెళితే మనకు మంచి మార్గం లభిస్తుందని, మంచి విజయం చేకూరుతుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అయినా ఇక్కడ అసలు ఆ ఈశ్వరుడు బ్రహ్మ తల నరికిన తర్వాత బ్రహ్మహత్య పాతం వస్తుందని చెప్పేసి ఆ పాతకాన్ని తొలగించుకోవడం కొరకు ఎలా తయారయ్యాడు? భిక్ష పాత్రలాగా ఆ యొక్క పుర్రెను పట్టుకొని భిక్షను వేడుకుంటూ 12 సంవత్సరాలు తిరుగుతాడనమాట భూప్రపంచం అంతా. అప్పుడు తిరిగినప్పుడు మనకు తెలిసిందే బద్రీనాథ్లో బ్రహ్మ కపాలంలో ఈ కపాలం పడిపోవడం ద్వారా అక్కడితో ఆయన ఆ యొక్క కర్మ అనేటటువంటిది, ఆ యొక్క పాపం అనేటటువంటిది తొలగిపోతుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే భిక్షాటన చేయడానికి మనము ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. మన పత్రి సార్ చెప్పేవాళ్ళు ఎవరు ఏమి చెప్పినా వినాలి, వింటూ అందరు చెప్పింది వినాలి. వంశీ మాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు అందరు చెప్పింది వినాలి, అందులో మనము మంచిని స్వీకరించాలి. నీకు అంటే ఒకళ్ళు చెప్పినారని వినకుండా నీ యొక్క ధర్మాన్ని, నీ మనసుకు నీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని పాటించమని చెప్పి నేర్పించడమే ఇందులో మనకు అవుతుందన్నమాట. అందులో ఎప్పుడు ఇవ్వడంలోనే ఉంటే తీసుకోవడం నేర్చుకోలేము. కనుక ఎప్పుడైతే ఒకళ్ళు చెప్పేటటువంటి జ్ఞానాన్ని వింటూ ఉంటామో
అప్పుడు ఒకరు చెప్పింది వినాలి అనేటటువంటి తత్వం కూడా మనలో పెరుగుతుందన్నమాట. ఇది నేర్చుకోవడానికే సత్య మార్గంలో ఉంటూ జ్ఞాన మార్గంలో ఉండాలని నేర్చుకోవడమే ఈ యొక్క భైరవ అవతారం మనకు నేర్పుతుందన్నమాట. ఇది ఇకపోతే 5వది అశ్వత్థామ అవతారం. మనందరికీ తెలుసండి ఈ అశ్వత్థామ అవతారం ఎలాంటిది, అశ్వత్థామ ఎలాంటి వాళ్ళు అనేటటువంటి చిరంజీవులలో, సప్త చిరంజీవులలో ఒక్కళ్ళుగా నిలిచిపోయారనమాట. సప్త చిరంజీవుల్లో ఒక్కళ్ళుగా నిలిచినారు. ఆయన ఏంటి దేవుడు అని మనం అనుకోవచ్చు. అంటే ఎన్ని జన్మలైనా మనం దుష్కర్మల్లో ఉంటూ అధర్మం వైపు ఉన్నామంటే ఎన్ని జన్మలైనా కూడా ఈ కాలచక్రంలో మనం తిరుగుతూనే ఉండాలి, జన్మ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాతే ఒకళ్లకు అధర్మంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క కర్మ తొలగి మనము ఆ యొక్క పరమేశ్వరుని లాగా మారుతామన్నమాట. ఇది ఈ యొక్క అవతార విషయము. ఇది తెలిసిన విషయమే. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైనటువంటి విషయాన్ని స్వీకరిస్తాడు. అంటే ఇది చెడును స్వీకరించడం, దీని అర్థం అనమాట. ఎటువంటి విషయాలు వచ్చినా కూడాను ఒకళ్ళు చెప్పింది మనము వినకూడదు. ఆ విషము గొంతులోనే ఉండే విధంగా కిందికి రాకుండా ఉండడానికి ఇక్కడ విష్ణువు సహాయపడతారు. విష్ణువు సహాయపడినప్పుడు పరమేశ్వర్లు వారు అశ్వత్థామ అవతారంలో నువ్వు జన్మించి ఈ యొక్క ఏదైతే అధర్మం వైపు నడుస్తున్నటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, కులము విషయం కాకుండా అధర్మం వైపు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరినీ కూడా ధర్మం వైపు నడిపించడానికి నువ్వు ఒక అవతారాన్ని దాల్చాలి అన్నప్పుడు అతనిలో ఈ యొక్క అశ్వత్థామలో తెలిసిందే కదా మనకు ద్రోణుల వారి యొక్క కృపి యొక్క కుమారుడు అనమాట. ఆ అవతారంలో విష్ణు రూపములో పరమేశ్వర్ల వారి అంశ చేరి ఇక్కడ ఇద్దరు ఏ భేదము లేదు. విష్ణువుకు శివునికి భేదం లేదు. శివుడు ఉంటే విష్ణు ఉంటాడు, విష్ణు ఉంటే శివుడు ఉంటాడు. శివుని లోపల విష్ణు ఉన్నాడు, విష్ణువు లోపల శివులు ఉన్నారనమాట. ఇది మనం తెలుసుకోవడానికే ఈ యొక్క అవతారాన్ని మనకు చేశారన్నమాట. ఈ యొక్క మా సంఘము గొప్పది, మా కులము గొప్పది, మా మార్గం గొప్పది అనేటటువంటి ఎవరైతే అంటే ఈ విధంగా విడదీసి జనాలలో ఈ యొక్క గలాటలు నేర్పడము, తర్వాత మాదే గొప్ప అనుకోవడం అనేటటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి అధర్మ కార్యక్రమానికి ఇది కాదు, అంతా ఒకటే అనేటటువంటి విషయాన్ని నిరూపించాడనమాట. ఆ విషయాన్ని తెలపడం కొరకే ఇక్కడ అశ్వత్థామ అవతారాన్ని దాల్చాడనమాట. అశ్వత్థామ అవతారంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మంచిని, అంటే ధర్మ మార్గము తెలుసుకున్నాం మనం. ఇక్కడ మంచి చెడు అనేటటువంటి విషయాలను ఆలోచన చేసి ఆ ఆలోచనలలో ఆ చెడు ప్రభావాన్ని తొలగిస్తూ విషపూరితమైనటువంటి వాటిని తొలగించుకుంటూ అమృతత్వాన్ని మంచిని స్వీకరిస్తూ ఆ చెడును హరించి వేసి అమృతత్వముగా ఉంటూ, అంటే మంచిగా ఉంటూ ప్రేమతత్వంలో ఉంటూ ధర్మం వైపు నడుస్తూ ముందుకు నడవడానికే ఈ యొక్క అశ్వత్థామ అవతారాన్ని మనకు చూపించారనమాట. ఈ అవతారంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి విషమ పరిస్థితి వచ్చినా మనకు అంటే లోక కళ్యాణం కొరకు మనం ఏదైతే పని చేయాలనుకుంటామో అలాంటప్పుడు మనకి ఏదైనా అడ్డంకులు ఎవరైనా విసురుతున్నా కూడా వాటన్నింటినీ కూడా తొలగించి ఆ యొక్క మంచి అనేటటువంటి దాన్ని స్వీకరిస్తూ ముందుకు నడవడమే దీని యొక్క కారణం అనమాట. ఇంకా పత్రి సార్ కూడా ఒకసారి పత్రికా విలేకరులంతా వచ్చి ఏదేదో రాద్యాంతం చేసినప్పుడు ఈ పిఎంసి ఛానల్ కి ముందుకు రావడానికి ఆ యొక్క గలాటనే పాజిటివ్ గా తీసుకొని ముందుకు వచ్చి ఎంతో మంది ధ్యానంలో చేరారండి. ఇది ఈ అవతారంలో మనం నేర్చుకోవాలి. అంటే మంచిని వెతుక్కోవాలి. చెడు అన్నటువంటిది వస్తున్నా కూడా దాన్ని తప్పుకొని మంచి వైపు నడవడానికి ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవతారం ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇకపోతే శరభ అవతారం. ఈ శరభ అవతారము ఎలా ఉంటుందంటే పక్షి అర్థము మృగం రూపంలో ఉంటుందన్నమాట. ఒక పై భాగం అంతా పక్షి రూపంలో ఉంటూ కింద భాగం అంతా సింహ రూపంలో ఉంటుంది. ఈ యొక్క విషయానికి నరసింహ అవతారానికి
వచ్చినటువంటి సూచిక అనేటటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే క్రోధము అనేటటువంటి దాన్ని, అంటే కోపము నుండి ఎంతటి అనర్థాలు వస్తూ ఉంటాయి అనేటటువంటిది, ఆ కోపాన్ని తగ్గించుకొని మనము శాంతమైనటువంటి విషయానికి మనం ఎప్పుడైతే వెళతామో అప్పుడు ఈ యొక్క అవతారం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అనమాట. శాంతిగా ఉంటే ఎటువంటి కార్యక్రమాలైనా కూడా ఏదైనా చెప్తారు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఈ కర్మ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, ఆలోచన చెయ్యండి. ఆలోచన చేస్తూ ఒకళ్ళ మీద ఈ తప్పును రుద్దకుండా మనమే చేశాము కనుక మనకు వచ్చింది అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని శాంతిగా, ధైర్యంగా, ధర్మ మార్గములో మన యొక్క ఆ సమస్యను తొలగించుకొని ముందుకు నడవడానికి ఈ యొక్క అవతారములో ఉన్నటువంటి రహస్యాన్ని మనము తెలుసుకొని జ్ఞానవంతులు కావాలన్నటువంటిది ఇక్కడ తెలుసుకోవాలంట. అంటే ఒకళ్ళ మీద వేయకూడదు తప్పు. అది వచ్చినప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా ఉండాలి. ఇంకా మాస్టర్స్ చెప్తూ ఉంటారు, ఏదైనా కోపం వచ్చినప్పుడు కొంచెం లెక్క వేసుకోవడము, ఏదైనా 1 2 3లో, లేదా ఏదైనా ఒక మంత్రాన్ని జపించుకోవడము, హరే కృష్ణ అనో, లేదా ఓం నమ శివాయ అనో, నమో నారాయణ, ఏదో ఒకటి. అంటే ఏంటి అంటే ఆ సెకండ్ను మనం తప్పించినామంటే రాబోయేటటువంటి అనర్థాలను, ఆ కోపం నుండి రాబోయేటటువంటి అనర్థాలను అన్నింటినీ కూడా మనము తొలగించుకోవచ్చు. మంచి మార్గము మనకు ఎప్పుడైతే ప్రశాంతంగా శాంతిగా ఆలోచన చేస్తామో మనకే ఆ మార్గం అన్నటువంటిది మనకు తెలుస్తుంది, మాస్టర్స్ తెలుపుతారు. వాటిని మనం తెలుసుకొని మంచి మార్గంలో నడవడానికి మనము యొక్క ఆ మార్గం మనకు ఉపయోగపడుతుంది అని ఈ అవతారం గురించి మనము తెలుసుకోవచ్చు. కోపాన్ని అణుచుకోవడము ఈ యొక్క మార్గం యొక్క, ఈ అవతారం యొక్క మనకు ఈ అవతారంలో మనము నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అన్నమాట. ఇక 7వది ఏం చెప్తున్నాడు ఇక్కడ, గ్రహిపతి అని చెప్తున్నారు అన్నమాట. ఇతను ఎలాంటి అవతారం అంటే ఇది విశ్వనర్ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు తన యొక్క ఈ శివుడు విశ్వనారు బ్రాహ్మణునిగా జన్మ తీసుకున్నాడు కొడుకుగా. గృహీపతి అనేటటువంటి కుమారుడుగా జన్మిస్తాడనమాట. అంటే ఈయన 9 సంవత్సరాలకే ఈయన యొక్క ఆయుష్ అన్నప్పుడు ఈయన చనిపోతాడు అని తెలుసుకున్న వెంటనే ఆయన కూర్చొని ధ్యాన మార్గంలో, అప్పుడు తపస్సు అంటాము, మనం ఇప్పుడు ధ్యాన మార్గం అంటాం అన్నమాట. ధ్యాన మార్గంలో వెళ్ళి ఎందుకు నేను తక్కువ ఆయుష్తో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి దాని విషయాన్ని తెలుసుకొని పరమాత్ముణ్ణి అంటే పరమాత్ముడే తన వద్దకు వచ్చే విధంగా తన తపస్సు సాధన అనేటటువంటిది మన భాషలో సాధన చేస్తూ పరమాత్ముడే తన ఎదుటకు వచ్చిన తర్వాత వరము పొంది ఎంతో కాలము తను జీవించడానికి అవకాశాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే, గత జన్మలో మనము చేసినటువంటి ఏదైతే ఉందో మనం కోరుకొని వచ్చాము, ఇంతవరకే ఉండాలి అన్నటువంటిది, కానీ దాన్ని తొలగించుకొని ఆయుష్ను పెంచుకోవడానికి, మృత్యువును కూడాను జయించడానికి మనము ఈ యొక్క అవతారాన్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకొని మనము ధ్యానం చేసుకుంటామో, ఈయనను తలుచుకొని ధ్యానం చేసుకుంటామో, అప్పుడు మనకు రాబోయేటటువంటి ఆపద్ మరణం కావచ్చు, ఏదైనా అకాల మరణం కావచ్చు, ఇవన్నీ కూడాను మనము తప్పించుకోవచ్చని, మృత్యు దోషాలు ఏదైనా ఉన్నా కూడాను వీటిని తొలగించుకొని అమరత్వం, మరణము లేకుండా ఇంకా కొన్ని రోజులు జన్మలో ఉంటూ అదే ఆయుష్లో ఉంటూ చేయాల్సినటువంటి కార్యక్రమాలను చేస్తూ మంచి వైపు నడుస్తూ అందరికీ ఉపయోగపడుతూ తన జన్మను సార్థకం చేసుకోవడానికి ఇక్కడ మనకు తెలుపుతుంది అనమాట. దుష్కర్మల బాధల నుండి తగ్గించుకొని మంచి ఆయుష్ను పెంచుకొని లోక కళ్యాణం కొరకు, అంటే ఇక్కడ లోక కళ్యాణం అంటే మనము ఉన్నతి చెందడం కావచ్చు, అదొక్కటి మనం చేసుకోగలం. కానీ మనము చేసేటటువంటి సాధన ద్వారా, ధ్యానము ద్వారా
ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలని, ప్రతి ఆత్మకు ఉపయోగపడాలని మనము కోరుకోవాలన్నమాట. సృష్టి కొరకు, లోక కళ్యాణం కొరకు ఎప్పుడైతే మనం కోరుకొని ఏ సంకల్పాన్ని ఉంచుకున్నా కూడాను అది మంచిగా నెరవేరుతుందని, లోక కళ్యాణానికి జరిగే విధంగా ఈ జీవితాన్ని మనము వాడుకోవాలని ఇక్కడ మనకు తెలిపారనమాట. ఇకపోతే 8వది దుర్వాస మహర్షి. ఇక్కడ దుర్వాస మహర్షి కథ మనకు తెలిసినదే. కోపము, ఇది కూడాను కోపానికి వచ్చినదనమాట. ఇందులో క్రమశిక్షణ అన్నటువంటిది తెలుసుకోవచ్చు అనమాట. ఏదైతే మనము తప్పుడు మార్గంలో వెళుతూ ఉంటామో ఆ మార్గాన్ని వదిలి కర్మలను తెలుసుకొని ఆ కర్మలను సులభంగా దాటుకుంటూ మంచి వైపు నడవడానికి, కోపం అన్నటువంటి దాన్ని తగ్గించుకోవడానికి, అంటే ఇక్కడ సంఘానికి ఏదైనా మనం ఎలా ఉండాలి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్నటువంటి వాక్యాన్ని మనం వింటూనే ఉంటాం అనమాట ఎప్పుడు కూడా. ఇందులో సంఘానికి కానీ మన యొక్క సృష్టికి కానీ విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటటువంటిది ఇక్కడ. అదే కదా త్రిశంక స్వర్గము వశిష్ఠుల వారి మీద కోపపడి సాధన చేసి ఆ సాధనను చెడుగా ఉపయోగించుకుంటాడు. అంటే ఒకసారి కామంలో పడి వేస్ట్ చేసుకుంటాడు, రెండవసారి ఆ వశిష్ఠుల వారు ఇవ్వలేదని స్వర్గానికి మార్గం ఇవ్వలేదని త్రిశంకునికి ఈయన మార్గాన్ని చూపించి తన సాధించుకున్నటువంటి ఆ యొక్క శక్తి చైతన్యము అంతా కూడాను వృధా చేసుకుంటాడు. అంటే అది ఎవరికి ఉపయోగం కాదు. అలా చేసుకోకుండా మన సాధన నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని, కోపాన్ని, ఒకళ్ళ మీద కోపాన్ని తగ్గించుకోవాలని, శత్రువు అనేటటువంటిది ఉంచుకోకూడదని దుర్వాస మహర్షి ద్వారా మనము క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఈ అవతారం మనకు ఉపయోగపడుతుంది. 9వది హనుమాన్. హనుమాన్ విషయం మనకు తెలిసినదే. సేవ అంటేనే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ సేవా తత్వంలోనే ఆయన తన చిరంజీవిగా మారిపోయాడనమాట. చిరంజీవిగా మారిపోతూ పరమాత్ముడే విష్ణుమూర్తుల వారే ఈయన యొక్క దగ్గరికి తనను ఆలింగనం చేసుకొని తనకు ఎంతగానో ఆశీర్వాదం చేస్తూ ఆయన్ని చిరంజీవిగా ఉంచుతాడంటే సేవా తత్పరత అన్నటువంటిది ఈయన ద్వారా మనము నేర్చుకోవాలన్నమాట. శివుని అవతారాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తున్నాము. అంటే వాయు రూపంలో వచ్చాడని కొంతమంది అనడము, శివుడే హనుమాన్గా రూపంలో వచ్చాడు అన్నటువంటిది మనం విన్న విషయమే. ఈ హనుమంతుల వారిది చెప్పాలంటే చాలా ఉంటుంది. కాబట్టి ఈయన యొక్క అవతారంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది పైన దుర్వాస మహర్షిది 4వ శరీరం శక్తివంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. హనుమాన్ది వచ్చేసి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే చిరంజీవత్వం ఒకటి, సామరస్యంగా ఏ విషయాలనైనా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే సామరస్యంగా చేయాలి. ఊరికే కాల్చడమా వస్తిమా పోతిమా అనకుండా మంచి మార్గంలో అందరికీ మంచి జరిగే విధంగా ఉండాలి అని, మన యొక్క జీవాత్మ పరమాత్మగా మారడానికి, దైవ లక్షణాలను సంపాదించుకోవడానికి ఈ యొక్క హనుమాన్ అనేటటువంటిది ఈ అవతారంలో మనము దివ్యత్వాన్ని పొందడానికి, దివ్యత్వ లక్షణాలు పొందడానికి ఈ అవతారం మనకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. కాంతిగా మార్చుకొనుటకు, ఎలాగ మన శరీరాన్ని దృఢకాయంగా చేసుకోవడానికి, వజ్రతుల్యంగా చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ అవతారంలో మనము నేర్చుకోవచ్చు. అంటే సాధన ద్వారా మనము శక్తివంతులుగా, తర్వాత దృఢకాయలుగా మారవచ్చు. దృఢకాయలు వచ్చిన తర్వాత ఒకళ్ళను అణగదొక్కడానికి కాదు, అది సేవ కోసం మనము ఉపయోగించుకునే విధంగా ఉండాలని దీని ద్వారా మనము నేర్చుకోవచ్చు మాస్టర్స్ ఈ అవతారం ద్వారా. ఇకపోతే వృషభేశ్వర అవతారం. ఈ జన్మలో మనము ఏ విధంగా మానవులు, స్త్రీయా పురుషుడా అనేటటువంటి విషయాన్ని కాదు ఇక్కడ మనం చూడాల్సిండేది. ఏ అవతారంలో ఏ యొక్క శరీరంలో ఉన్న స్త్రీ అవతారం కావచ్చు, పురుష అవతారం కావచ్చు, ఎటువంటి లింగంలో పుట్టినా కూడాను మనము దాని ద్వారా మోహానికి వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అన్నమాట. మోహంలో పడడం ద్వారా ఎంతగానో నష్టపోతాము అనేటటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. పాతాళ లోకంలో విష్ణుమూర్తి యొక్క కుమారులు ఉన్నప్పుడు
వారు చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని మంచి మార్గంలో తీసుకొని రావడానికి ఈ యొక్క వృషభావతారాన్ని దాల్చవలసి వచ్చింది. అంటే పశుత్వంలో ఉన్నప్పుడు మోహానికి పోయి ఒకరి జీవితాలను నాశనం ఇప్పుడు వింటూనే ఉంటాం, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నటువంటి కాలం ఉంది కదా. అటువంటి వారిని అణిచివేసి మంచి మార్గంలో నడవడానికి ఈ యొక్క అవతారము ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఎవరిని కూడాను బాధ పెట్టకుండా వారి ఇష్ట ప్రకారమే వాళ్ళు ముందుకు రావడానికి ఈ యొక్క అవతారము మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎవరిని కూడాను నాకు శక్తి ఉందని, నాకు చాతనవుతుందని చెప్పేసి ఒక్కళ్ళని ఎప్పుడు కూడాను ఇష్టం లేకపోయినా కూడాను వాళ్ళని హింసించడము, వారిపైన ఆధిపత్యాన్ని చెలాయించడము చెయ్యకూడదు. అటువంటి మృగత్వం ఉన్నప్పుడు వారిని మంచి మార్గంలో తీసుకొని రావడానికే పాతాళ లోకంలో ఈ వృషభావతారాన్ని దాలుస్తారనమాట. దీని ద్వారా మనము ఈ యొక్క పశుత్వాన్ని తొలగించుకొని మానవత్వం వైపు వెళుతూ తన ద్వారా మనకు మానవత్వము, దైవత్వము పొందాలని కోరుకుంటూ ఈయన యొక్క ఏదైతే ఈ అవతారంలో వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్ని మనము కూడాను సాధించుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఇకపోతే 11 యతినాథ్ అవతారం. యతినాథ్ అవతారంలో ఆహుక్ అనేటటువంటి ఒక ఆహుక్ తన భార్య ఇద్దరు కూడాను చాలా శివభక్తులు అనమాట. ఇంతటి శివభక్తుల్లో ఉన్నప్పుడు వీళ్ళని పరీక్ష చేయాలి అని చెప్పేసి పరమాత్ముల వారు యతి రూపంలో వస్తారు. యతి రూపంలో వచ్చినప్పుడు చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, వాళ్ళకు ఉన్న దాంట్లో ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పడుకోవడానికి మనం కూడా చూడండి, ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్లకు మంచి ఆసనాన్ని, మంచి పడుకోవడానికి వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చి మనం ఎలాంటి ఇరికైనా సరైన అవస్థ అయినా కూడా మనం పక్కన పడుకుంటాం. అలాగే ఇక్కడ ఆవుక్ అనే వ్యక్తి భార్య లోపల ఉంటుంది. యతినాథుడికి యతి రూపంలో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణునికి స్థలం ఇచ్చేసేసి బయట పడుకుంటాడు. ఆ బయట పడుకున్నప్పుడు ఒక పొద్దులో మృగం వచ్చేసి ఆయన్ని చంపేస్తుంది. చంపినప్పుడు ఆమె ఆ బాధను తట్టుకోలేక తను కూడా శరీర త్యాగం చేయడానికి పూనుకుంటుంది అనమాట. అప్పుడు యతి రూపం దాల్చి, అంటే అతిథులకు సేవలు చేస్తూ మన ప్రాణాలు, అంటే మనకి ఇబ్బంది కలిగినా కూడాను అది ఎవరైతే అతిథులు వచ్చింటారో వారికి మంచి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవతారాన్ని మనకు సూచిస్తుంది అనమాట. ఆ తర్వాత తనకు ప్రత్యక్షమై, శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరికీ కూడాను నల దమయంతులుగా మీరిద్దరు జన్మ తీసుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచుతారు అనేటటువంటి విషయాన్ని తెలిపి, అంటే సేవా మార్గమే ఇది కూడాను. వచ్చిన వారికి మనకు ఉన్న దాంట్లో వాళ్ళని తృప్తిపరచాలి, ఎవరైనా కానీ తృప్తిపరచి వాళ్లకు మంచిని చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఇకపోతే కృష్ణ దర్శన్ అనేటటువంటిది మూర్ఖత్వాన్ని తొలగించడానికి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది మాస్టర్స్. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకొని మంచి వైపు నడవడం, అంటే మంచి మార్గం వైపు వెళ్ళడం. ఇక్కడ మనకు ఆచారాలు, సాంప్రదాయాలు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయమే. సంఘానికి, ధర్మానికి మనం కట్టుబడి వాటిని ఎప్పుడైతే మనం కాపాడుతామో అది మనల్ని కాపాడుతుంది అనమాట. వాటికి ఎప్పుడైతే మనము శరణాగతి చేసుకుంటామో అప్పుడు అది మనల్ని రక్షిస్తుంది అనమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఈ యొక్క ఏ సంఘంలో, మన యొక్క సంఘానికి కావచ్చు లేకపోతే దేశానికి కావచ్చు, వారి యొక్క కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి లా ప్రకారము, చట్టం ప్రకారము ఏదైతే ఉంటుందో దాన్ని మనము పాటించాలి అన్నటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. మంచి ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే భిక్షువర్య అంటే రాబోయేటటువంటి అనర్థాలను, అంటే అకాల మృత్యువు, ఏదైనా యాక్సిడెంట్ జరగబోతుంది, లేదా ఏదో మనం అనుకున్నటువంటి కార్యక్రమం జరగడానికి ఏదో ఆటంకం కలుగుతుంది అన్నప్పుడు మనము చేయాల్సినటువంటి కార్యక్రమము విజయవంతంగా జరగడానికి, ముందుకు నడవడానికి ఈ యొక్క
అవతారము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సులభంగా బయటపడడం నేర్చుకోవచ్చు అనమాట ఈ యొక్క భిక్షువర్య అనేటటువంటి అవతారంలో. ఈ అవతారంలో భిక్షువర్య అనేటటువంటి అవతారంలో మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే, ప్రతి ఒక్కరు కూడా మానసికమైనటువంటి లేకపోతే శారీరకమైనటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఆయన మనకు ఎప్పుడు తోడుగా ఉండి మనకు ఎనర్జీస్ని పంపుతూ ఉంటారు. అది మనం గమనించాలి. గమనించి మనలోనే చెప్తూ ఉంటారు చూడండి, మన ఇన్నర్ నుండినే మన కష్టాలు ఏదైతే ఉన్నాయో, మన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మార్గం అనేటటువంటిది తెలుపుతూ ఉంటారు. కానీ ఆ యొక్క టెన్షన్ లో, బాధలో మనము దాన్ని గమనించలేకపోతాం. అలాంటప్పుడు దైవం మానస రూపేణ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఒక మానవుని రూపంలో కావచ్చు, లేదా ఒక జంతు రూపంలో, ఏదో ఒక రూపంలో మనకి మార్గాన్ని సూచిస్తారట. అంటే నువ్వు ఇటువైపు వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అన్నటువంటి సూచనలు మనకు తెలుపుతూ ఉంటారట. అది ఈ యొక్క అవతారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అండి. ఇకపోతే సురేశ్వర అవతారం. ఈ సురేశ్వర అవతారము ఎదుగుదలకు, అంటే మనము ఒక ఆధ్యాత్మికం కావచ్చు, ఒక భక్తి మార్గం కావచ్చు, ముందుకు వెళ్ళడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అంటే ఈ వయసులోనే నీకు అవసరమా ధ్యానం చేయాలా, సాధన చేయాలా, ఇంటి పనులన్నీ వదిలేసి, నీ యొక్క బాధ్యతలు అన్ని వదిలేసి నువ్వు ఈ యొక్క మార్గానికి వెళ్ళాలా అనడం కాకుండా, ఇంకొకటి తను ఏదో డాక్టర్ కావాలని అనుకుంటాడు పిల్లవాడు, లేదా ఇంజనీర్ కావాలని అనుకుంటాడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళు, ఈ మార్గంలోనే వెళ్ళు అని వాళ్ళకు ఆటంకపరుస్తూ ఉంటారు. అలాంటప్పుడు అలా వెళ్లకుండా నీ స్వధర్మాన్ని ఆశిస్తూ చేస్తూ, ఆలోచన చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలని, ఎటువంటి పరీక్షలు ఎదురైనా కూడాను వాటిని దాటుకొని, ఎలా దాటుకోవాలి, జ్ఞానం అనేటటువంటి దాంతో దాటుకోవాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది, కొద్దిసేపు మౌనం వహించి కళ్ళు మూసుకుంటే ఆ యొక్క జ్ఞానం అనేటటువంటిది మనకు స్ఫురణలోకి వస్తుంది. దాని పేరే మనం ధ్యానం అంటున్నాము. 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకున్నామంటే ఆ మార్గం ఎంతసేపు ఆలోచన చేస్తున్నప్పుడు మనకు రానటువంటి మార్గము సూచన అనేటటువంటిది మనకు తెలుస్తుంది మాస్టర్స్. ఇంకా ఏమంటే మన శరీరం మంచి ఆరోగ్యంతో ఉండాలి అనేటటువంటిది కూడాను దివ్యత్వం పొందొచ్చు. అప్పుడు మనం ఏదనుకుంటామో ఆ మార్గంలో వెళ్ళి మంచిని సాధించుకోవచ్చు అన్నటువంటి దానికి ఇక్కడ ఈ సురేశ్వర అవతారము మనకు ఎంతగానో తెలియపరుస్తుంది మాస్టర్స్. ఇకపోతే కిరీటి అవతారం. కిరీటి అవతారం తెలిసిన విషయమే. ఏంటి అంటే, కిరీటి అంటే అర్జునుడు కదండి. అర్జునుడు మళ్ళీ జన్మలో భక్త కన్నప్పగా పుడతాడనమాట. భక్త కన్నప్పగా వచ్చినప్పుడు ఈశ్వరుడు ఒక వేటగాడు వేషంలో వచ్చి బాణం వేయడము, ఆ బాణం ద్వారా నాది నాది అని తన యొక్క ఇద్దరి యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం. అంటే ఒక గురువు కానీ, ఒక దైవం కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలను చూడడానికి, తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మనము వెనుకాడకూడదు. అయ్యో మాకంటే వీళ్ళు గొప్పవాళ్ళేమో, మనము తగ్గుదాము అనేటటువంటి విషయానికి రాకుండా మన శక్తి సామర్థ్యాలతో మనము దాన్ని ఎదుర్కొని, అది కరెక్ట్ అన్నప్పుడు తెలిసినప్పుడు, అది మంచిదే అన్నప్పుడు తెలిసినప్పుడు మనం వాళ్ళతో కూడాను వాదించి నెగ్గగలము. నెగ్గిన తర్వాత మనకు రావాల్సింది ఏదైతే అది వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరిచాడు అనమాట. శక్తిని మన యొక్క, అంటే పరీక్షలు, దీంట్లో కూడా పరీక్షలే వస్తాయండి. ఎలాంటి పరీక్షలు వస్తాయి అంటే, నువ్వు సాధనలో కూర్చొని ఉంటావు, ఏదేదో ఆలోచనలు వెళుతూ ఉంటాయి. అలాంటి ఆలోచనల నుండి ద్వంద్వత్వపు, ఇది అవుతుందా లేదా అనేటటువంటి ఆ విషయాన్ని మనలోనికి రానికూడదు. ఎప్పుడైతే మనం దానిలోకి రానిచ్చామో మనము ముందుకు వెళ్ళలేమండి. అలా కాకుండా ఒకే మాట మీద నేను నెగ్గగలను అనేటటువంటి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలండి. అప్పుడే మనకు పాశుపదాస్త్రము అనేటటువంటి ఆయుధం లభిస్తుంది. ఇప్పుడే తెలుసుకున్నాము, మన యొక్క ఇంద్రియాలను మన చేతిలో ఉంచుకోవడమే అనేటటువంటి తెలుసుకున్నాం కదా.
అలాంటిది ఇతరుల యొక్క అధిక శక్తికి ప్రలోభ పడకుండా, ఓడిపోకుండా, భయపడకుండా, ఆ యొక్క ద్వంద్వపు నేను గెలుస్తాను అనేటటువంటి ఒక మంచి దృఢ విశ్వాసంతో మనం ముందుకెళ్ళి ఆ యొక్క శక్తి సామర్థ్యాలను మనము నిరూపించుకోవచ్చు. ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. అలా ఉంటేనే మన యొక్క ఏదైతే అనుకున్నామో ఆ కార్య సాధన కరెక్ట్ గా చేసుకోగలము అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు మాస్టర్. ఇకపోతే సుంతన్ తారక్ పరిస్థితులలో ఎటువంటి కష్టాలు అంటే ఏదైనా మనకు రావాల్సి ఉంటుంది, అది రాకుండా పోతూ ఉంటే వాటిని ఎలా పొందాలి మనకు తెలిసిందే. ధ్యానంలో కూర్చోవడము, మనం గత జన్మలో ఎవరికో ఇచ్చాము కనుక అది రాకుండా పోతుంది కనుక వారికి క్షమాపణలు తెలుపుకోవడము ఈ పద్ధతి ద్వారా చేసుకుంటాం. మనం ఈ పద్ధతి ద్వారా చేసుకొని ఏదైతే మనకు రావాల్సినప్పుడు అడ్డుగోడలు పడుతూ ఉంటాయో వాటినన్నింటినీ కూడా తొలగించుకొని మనము ముందుకు వెళ్ళి ఆ యొక్క ఆ ధ్యాన మార్గంలో మనము క్షమాపణలు చెప్పుకొని మంచి మార్గంలో అధర్మంలో నడవకుండా ఇప్పుడు రావాల్సింది ఏదైనా ఉంటే ఇంక నలుగురిని తీసుకెళ్లి గలాటకి వెళ్ళడము, లేకపోతే వారి మీద యుద్ధం చేయడము ఇలాంటి చేయకుండా సామరస్యంగా ఒక రకమైనటువంటి ఇది నేనే గెలవాలి అనేటటువంటిది పెట్టుకోకుండా అక్కడ అణిగి మణిగి మనం నేర్చుకోవాలి. అణగాల్సిన చోట తగ్గాల్సిన చోట తగ్గాలి. ఎక్కువగా మన యొక్క సాధన ఉండాలి అనేటటువంటి చోట మనం గొప్పగానే ఉండాలి. తగ్గాల్సిన చోట తగ్గుతూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మనము ముందుకు రాబోయేటటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది పార్వతీమాతను పెళ్లి చేసుకోవడానికి దక్షుల వారు ఫస్ట్ సతీమాత పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరనమాట. కానీ పార్వతీమాత నాకు అతనే కావాలి అని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడాను, ఎన్ని చెప్పినా ఆయనకి ఏముంది, ఆస్తి ఉందా, అంతస్తుందా అన్ని చెప్తారు, అయినా నాకు ఆయనే కావాలి. అక్కడ ఆమె ఏమని చూసింది ఈశ్వరునిలో? తన యొక్క ప్రేమతత్వాన్ని గమనించింది అనమాట. అది చూసుకొని నాకు అతడే కావాలి అని పట్టుపట్టి ఆయనతో అంటే ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకుంటూ తనను పొందడానికి తను మార్గాన్ని వెతుక్కుంది. అంటే మనము ముక్తి మార్గం వైపు వెళ్ళాలి అంటే, మంచి మార్గం వైపు వెళ్ళాలి అంటే మన యొక్క సాధనను ఎప్పుడు కూడాను సడలిపోకూడదు. అది మంచి మార్గం అయితే దాన్ని ముందుకు వెళుతూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే సతీమాతను పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి అవతారమే అదనమాట. ఇకపోతే బ్రహ్మచారి అవతారం, ఇది కూడా మనకు తెలిసిందే. ఎలాంటిది అంటే సతీమాత ప్రాణత్యాగం చేసిన తర్వాత, ఆ శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ కూడాను పార్వతీమాతగా జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో మన్మధుడిని పంపించడము, దేవతలందరి ద్వారా తెలుసుకోవడము ఎంతగానో తనని కోరుకుంటుంది. అప్పుడు ఈశ్వరుడు ఒప్పుకోడు, ముందుకు రాడు. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? ఎవరి సహాయము అవసరం లేదు, నా యొక్క సొంత సహాయంతో సాధనలో ఆ ప్రేమ అనేటటువంటి దాన్ని నేను గెలుచుకుంటాను అని చెప్పేసి తను సాధన చేస్తూ ఆ సాధనలో పరమేశ్వరుణ్ణి పొందగలుగుతుందనమాట. ఇది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిందేదనమాట. అంటే ఏదైనా మనకు ప్రతి దాంట్లో కూడా మనం గెలవడానికే పరమాత్ముడు మనకి ఇక్కడ అవకాశాలనే కలిగిస్తూనే ఉంటాడనమాట. ఈ స్థితిలో మనం ఉన్నామంటే, అంటే కాంతి లోకానికి వెళ్ళాలి అంటే, పరమేశ్వరుని చేరాలి అంటే సాధన ముఖ్యము. ఈ సాధనకు ఈ బ్రహ్మచారి అవతారం అనేటటువంటిది మనకు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి దాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటాం మాస్టర్స్. ఇక్కడ బ్రహ్మచారి అవతారంలో అంటే మనం ఇంకా ఎక్కడెక్కడికో ఆలోచన వెళ్ళిపోతుంది అనమాట. అంటే ప్రభావాలకు లోను కాకుండా ఒకళ్ళు చెప్పేటటువంటి అమ్మ ఇటేళ్ళు అటేళ్ళు అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ మనము పక్కన పెట్టేసి మన సాధనలో మనం ఎప్పుడైతే ఉంటామో సాధన ద్వారా శక్తి చేకూరుతుంది. శక్తి ద్వారా మనకు ఆ స్థిరత్వము అనేటటువంటిది మనలో వస్తుంది అనమాట. ఆ స్థిరత్వమైనటువంటి ఆలోచనలో ఆలోచనతో ఉంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది విజయం సాధించుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ మనము బ్రహ్మచారి అవతారంలో తెలుసుకోవచ్చు అనమాట. ఇకపోతే
యక్షేశ్వర అవతారం. యక్షేశ్వర అవతారంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అహంకారము అన్నటువంటిది తొలగించుకొని అంటే ఒకళ్ళు ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తం అన్ని కూడాను ఒకే మార్గంలో రావడము ధ్యాన మార్గంలోనే సాధన అవుతుంది. మనసు, బుద్ధి, చిత్తం ఎప్పుడైతే దాటి మనం వెళ్ళిపోతామో అప్పుడు మనకు ఆపదలు వస్తూ ఉంటాయి. ఆ ఆపదలను రాకుండా మూడింటిని ఒకే రకంగా ఒకే సాధనలో ఒకే లైన్‌లో ఉంచుకొని ఎప్పుడైతే మనము సాధన చేసి ఆ జ్ఞానాన్ని పొందుతామో, ఆ జ్ఞానము ద్వారా శక్తి అన్నటువంటిది మనలో చేకూరుతుందనమాట. ఆ శక్తి ద్వారా, ఆ శక్తి చైతన్యము ద్వారా దివ్యత్వపు శక్తిని అంటే దైవములుగా మనమే మారిపోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనలో ప్రేమ, దయ, కరుణ అనేటటువంటిది వస్తాయో ఈ చైతన్యం ద్వారా దేవతల్లాగా మనం మారిపోవచ్చు. అంటే ఆ పరమేశ్వరుడు లాగానే మనము మారిపోవచ్చు అనమాట. అహంకారాన్ని వదిలి మన బుద్ధిని, మన శక్తిని, మన చిత్తాన్ని మనము ఉపయోగించుకొని ముందుకు నడిస్తే పరిపూర్ణమైనటువంటి ఆత్మగా మనము మారగలుగుతాము. ఈ పరిపూర్ణమైనటువంటి ఆత్మగా మారాలి అంటే సాధన చాలా ముఖ్యము అన్నటువంటిది ఇందులో మనము తెలుసుకోవాలి మాస్టర్. సాధన ద్వారా సమకూర్ణది ధరలో అనేటటువంటి మాటను మనకు పెద్దలు ఎందుకు చెప్పారన్నటువంటిది మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే అవధూత అవతారం. ఇది ఇంద్రుని యొక్క అహంకారాన్ని తగ్గించడానికి ఈ అవతారాన్ని తీసుకుంటాడనమాట. ఇంద్రుని యొక్క అవతారాన్ని ఆ యొక్క అహంకారం నేనే గొప్ప అనేటటువంటి విషయాల్లో ఉంటుంది కదా. ఇవన్నీ కూడా భౌతికంలో ఉంటాయండి. మనం ఎప్పుడైతే భౌతికంలో నేను ఒక మానవుణ్ణి, ఒక శరీరాన్ని అని ఎప్పుడైతే భావిస్తామో మనము ఈ సంసారంలో వచ్చేటటువంటి బాంధవ్యాలు, బంధాలు అన్నిటి ద్వారా మనం ఇరుక్కుపోతామో అప్పుడు వాటన్నింటినీ తొలగించుకొని భక్తి మార్గంలో వెళ్ళడానికి అంటే ఇన్నర్ లోకి వెళ్ళడానికి ఎలా అయితే ఉంటుందో తామర పుష్పం మీద నీటి బొట్టుతో ఎలా ఉంటుందో బురదను అంటుకోకుండా ఎలా ఉంటుందో అలాంటి జీవితాన్ని మనము సాధించుకోవడానికి ఈ యొక్క అవధూత అవతారం మనకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. వాళ్ళు అలాగే కదా ఉంటారు, దేన్ని పట్టించుకోరు. అవధూత అంటే ఏంటంటే అది తినాలి ఇది తినాలి అనేటటువంటి కోరికలు ఉండవు. ఏది వస్తే ఆ టయానికి దాన్ని అంగీకరిస్తూ దానికి సరెండర్ అవుతూ వెళ్ళిపోవడమే ఈ యొక్క అవతారం గురించి మనము తెలుసుకోవాల్సినటువంటిది. అంటే మనకు సాధనే ముఖ్యము గాని వచ్చేటటువంటివి ఆలోచనలు గాని శరీరం పైన మమకారము గాని ఇలాంటివి ఏవి ఉంచుకోకూడదని ఈ యొక్క అవతారంలో మనము తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ దివ్యత్వ ప్రకాశం పొందాలి అంటే బ్రహ్మ యొక్క చైతన్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ యొక్క అవతారంలో ఉన్నటువంటి అంటే అన్నిటినీ కూడా అంటకుండా ముట్టకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దీన్ని సాధించుకోగలము అన్నటువంటిది చూపించడానికే ఈ అవధూత అవతారాన్ని దాల్చారనమాట. మనకు గురువుల రూపంలో ఈ ఈ అవతారాన్ని మనకు చూపిస్తూ వచ్చారనమాట. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందరూ పొందడం కొరకు ఎన్నో రకాలైనటువంటి భూమి మీద అవతారాలను దాల్చినప్పుడు ఈ రూపాలు అవధూత అవతారంలో కూడా మనకు వచ్చి మనకి వీటన్నిటిని కూడాను తెలియపరుస్తూ ఉంటారు మాస్టర్స్. ఈ గుణాలన్నింటినీ కూడా మనము ఈ 19 గుణాలను ఎప్పుడైతే అలవర్చుకుంటామో మన యొక్క జీవితము ధన్యమవుతుంది, దివ్యత్వపు జీవితంగా మారుతుందని మనం తెలుసుకోవాలని వీటిని పొందాలని మనము కోరుకుంటూ అందరూ కూడా ఈ మార్గంలో నడవాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని నాకు పరమాత్ముడు ఏదైతే తెలిపాడో దాన్ని అందరికీ కూడాను పంచగలిగాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మణిమాల మేడం.
మేడం మణిమాల మేడం థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మమతా మేడం, పార్వతి మేడం, థ్యాంక్ యూ. మేడం బిజీగా ఉన్నట్టున్నారు మాస్టర్స్, ఎవరికి వాళ్ళు లీవ్ అవుదాము. రికార్డ్ అవుతుంది అందువల్ల. మేడం ఇది ఆఫ్ చేయడం ఎలాగ మేడం రికార్డు? మణిమాల మేడం రికార్డ్ ఆఫ్ చేయండి మేడం.